హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ బుల్లా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మోనో బ్లాక్ టెక్స్మో మోటార్ని అన్బాక్సింగ్ చేసి దాని కెపాసిటీ ఎంత, అది ఎన్ని మీటర్ల దూరం వాటర్ని అయితే లాగుతుంది, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ రండి, దీంతో పాటు ఏమేమి ఫ్రీగా వచ్చినాయో అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మోటార్తో పాటు మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మోనో బ్లాక్ టెక్స్మో 1/2 HP మోటార్ ఇది. ఫ్రెండ్స్ చూడండి, దీని మీద ప్రైస్ వచ్చేసేపటికి 11,070 రూపాయలు వేసాడు. కాకపోతే మనకి ఇచ్చింది ఇంత ప్రైస్ కాదు, ఇంకా తక్కువకే ఇచ్చారు. అది ఎంతకి ఇచ్చారన్నది వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు చూస్తున్నట్లయితే. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అలాగే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, అన్బాక్సింగ్ చేసుకున్నట్లయితే మోనో బ్లాక్ మోటార్ బాక్స్లో వచ్చేసి మోటార్ మాత్రమే ఇచ్చారు, సెపరేట్గా వేరే బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో కూడా వాడు మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫ్రెండ్స్ దీంతోపాటు ఎంసీబీ ఒకటి ఇచ్చారు, 10 amps ఎంసీబీ కవర్ కూడా ఫ్రీగా ఇచ్చారు. మోటార్ ఈ లేబుల్ మీద అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాడు, చూద్దాం రండి ఫ్రెండ్స్. దీని కెపాసిటీ వచ్చేసి 0.5 HP ఫ్రెండ్స్, అంటే 1/2 HP అని. దీని ఏఎంపిఎస్ వచ్చేసి 4.8. దీని రేంజ్ వచ్చేసరికి 14 నుంచి 20 మీటర్ల దూరంలో ఉన్న వాటర్ లాగుతుందంట ఫ్రెండ్స్. వోల్టేజ్ వచ్చేసేసి 240 వోల్టేజ్ ఫ్రెండ్స్, అంటే సింగిల్ ఫేజ్ మోటార్ అనే అర్థం. ఫ్రెండ్స్ వాటర్ వచ్చి హోళ్ళు రబ్బర్తో సీల్ చేసి ఉంటున్నది ఫ్రెండ్స్. చాలామంది తెలియక ఇలాగే ఎంటీఎల్ వేసి బిగించేసి వాటర్ రావట్లేదని కంగారు పడుతున్నారు. ఫ్రెండ్స్ ఈ షీల్డ్ ఎందుకు వేస్తారంటే, ఈ మోటార్ చాలా రోజులు పక్కన ఉంటుంది కాబట్టి అవి పాడైపోకుండా ఉండడానికి దాంట్లో ఆయిల్ పోసి అవి అటు ఇటు మార్చినప్పుడు పోకుండా ఉండడానికి ఈ సీల్ చేస్తారు. ఫ్రెండ్స్ చాలామంది తెలియకుండా ఇలాగే బిగించేస్తున్నారు. ఫ్రెండ్స్ వాటిని మనం నీట్గా స్క్రూ డ్రైవర్తో చూడండి ఫ్రెండ్స్, నీట్గా స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసుకుని తర్వాత ఎంటీఎల్ వేసుకుని బిగించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, స్క్రూ డ్రైవర్తో అలా అంచమ్మటి కట్ చేసి కొంచెం పట్టు ఉండేటట్టు చూసుకుని, ఆ కట్ చేసిన రబ్బర్ మళ్ళీ దాంట్లో పడిపోకుండా కొంచెం పట్టు ఉండేటట్టు చూసుకుని దాని చేత్తో ముందే మనమే తీసేసుకోవాలి, లేకపోతే అందులో పడిపోతుంది ఫ్రెండ్స్. పడిపోతే అడ్డమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా రౌండ్గా వచ్చిందో. ఫ్రెండ్స్ అలాగే దీంట్లో ఇన్నేదో అవుట్ ఏదో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే రెండు సమానంగా ఉండడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, మన మోటార్ని అలా పైకి లేపినట్లయితే ఇన్నేదో అవుట్ ఏదో యారో మార్క్ కనపడితే ఇది మోటార్ నుంచి అవుటు. చూడండి ఫ్రెండ్స్, ఇది మోటార్ నుంచి అవుటు, యారో మార్క్ పైకి ఉంది కాబట్టి. ఇది మోటార్లోకి ఇన్ను, యారో మార్క్ కిందకు ఉంది కాబట్టి. లైట్ వెయిట్ మోటార్స్ అయితే అవి ఈజీగా తెలిసిపోతాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇవి సమానంగా ఉండడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ బాక్స్లో వాడు మనకి ఏమేమి ఫ్రీగా ఇచ్చాడు చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఎల్బెండ్లు, రింగులు, ఎంసీబీ కవరు, అలాగే ఎంసీబీ 10 amps ఎంసీబీ. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఎల్బెండు ప్రస్తుతానికి వీళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి యూనియన్లు వేసి పర్మనెంట్గా బిగించట్లేదు. అందాక వీళ్ళు వాటరింగ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఎల్బెండ్లు వేసి బిగిస్తాము. ఆడు ఎంసీబీ కవరు, ఎంసీబీ కూడా ఫ్రీగా ఇచ్చాడు ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ మనం దాంట్లో ఎటువంటి మోటార్ అయినా సరే ఫస్ట్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. అది డెలివరీ, ఎందులో పోసినా పర్లేదు, ఎందులో పోసినా సరే రెండు నిండిపోతాయి కాబట్టి నేను దాంట్లో పోస్తున్నాను. అది డెలివరీలో ఖచ్చితంగా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి ఎల్బెండ్లు కాబట్టి తర్వాత పోసుకోవడానికి వీలు పడదు కాబట్టి నేను ముందే పోస్తున్నాను. పోసుకున్న తర్వాత ఎల్బెండ్లు బిగించుకుందాం. ఎల్బెండ్లకి టెఫ్లాన్ వేసుకుని ఫస్ట్ ఒకటి టైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెండు సమానంగా ఉండడం వల్ల తిప్పేటప్పుడు ఒకటి తిరిగిపోతుంది ఫ్రెండ్స్, ఫస్ట్ బిగించింది. రెండోది బిగించేటప్పుడు ఇంకో దానికి అది అడ్డం వచ్చేస్తుంది కాబట్టి అది బిగించుకుని మనకు కావాల్సిన పొజిషన్ కంటే కొంచెం ఒక థ్రెడ్ ముందుగానే ఆఫ్ చేసేసి తర్వాత రెండో దాన్ని పైప్ రెంచ్తో గట్టిగా టైట్ చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్. అక్కడ అడ్డం వచ్చినప్పుడు దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తే దాన్ని దాటి వచ్చేస్తుంది. అలా టైట్ చేసి బిగించుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వర్క్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.
మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మోటార్ పవర్ కనెక్షన్ గురించి చూద్దాం. ఆ బాక్స్ను ఓపెన్ చేసుకుని 2 స్క్రూలు ఉంటాయి. అందులో ఉన్న చూడండి ఫ్రెండ్స్, కనబడుతుంది కదా, 4 కనబడుతున్నాయి కదా. ఆ 4లో ఏవి లూజ్గా ఉంటే ఆడు మనకి బిగించుకోవడానికి అనుకూలంగా లూజ్గా ఇస్తాడు. 2 ఫేస్కి న్యూట్రల్కి. మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. నేను ఓపెన్ చేసి అవి 2 గట్టిగా ఉన్నాయి, అంటే థ్రెడ్లు గట్టిగా టైట్ చేసి ఉన్నాయి. మనం బిగించుకున్న వాటికేమో స్క్రూలు లూజ్గా ఉంచాడు. అలా కాకపోతే మనకి A1 A2 అని ఉంటుంది. మన ఆటలో ఫేస్ దేనికి ఇచ్చినా పర్లేదు, న్యూట్రల్ దేనికి ఇచ్చినా పర్లేదు. కింద ఉన్న రెండింటికి ఫేస్ ఒకదానికి, న్యూట్రల్ ఒకదానికి ఇచ్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది A1, ఇది A2. నేను ఆల్రెడీ ఒకదానికి వైర్ కనెక్షన్ ఇచ్చేసాను, రెండో దానికి దీనికి ఇస్తాను నేను. కాబట్టి ఫ్రెండ్స్, ఇవి టైట్గా ఉన్నాయి కాబట్టి వాటిని మనం పట్టుకునే పని లేదు. కింద వాటికి మాత్రమే మనం పవర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. వాడు లూజ్గా ఇస్తాడు అలాగైనా గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే A1 A2 అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, 2 వైర్లు బిగించేసాను ఫ్రెండ్స్. ఇంకా బాక్స్ బిగించేసుకుని ఫ్రెండ్స్, ఇది పర్మనెంట్గా బిగించట్లేదు కాబట్టి దీనికి నేను ప్లస్ మైనస్ ఫ్రెండ్స్ మెయిల్ ఫీమేల్ ప్లగ్లు బిగిస్తున్నాను. అంటే షార్ట్ వైరే పెట్టి మోటార్కి, ఆ షార్ట్ వైర్కి ఫిమేల్ ప్లగ్ను, లెంత్ ఉన్న ఎక్స్టెన్షన్ వైర్కి మెయిల్ ప్లగ్ బిగించి ఈజీగా రిమూవ్ చేసుకునే విధంగా, అక్కడికిక్కడ మార్చుకుంటుంటారు కాబట్టి ఈజీగా రిమూవ్ చేసుకునే విధంగా ఇలా బిగించాను ఫ్రెండ్స్. మీరైతే ఎలా బిగిస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రైల్ వేద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా లాగుతుందో. మనకి 1 స్టేర్ 2 స్టేర్ వరకు 1/2 HP సరిపోతుంది ఫ్రెండ్స్. అంతకు మించి అయితే మనం 1 HP తీసుకుంటే బాగుంటుందని నా సజెషన్ ఫ్రెండ్స్. దీని కాస్ట్ ఎంతో చెప్తాను అన్నాను కదా, దీని కాస్ట్ వచ్చేసరికి 10,500 ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.